ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జన్మించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించారు. సర్వమును ఆ రూపమునందే వారు చూచారు. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిది. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచారు. ఆ రూపము యొక్క ఆద్యంతములను ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములను తలచారు. ప్రయాణమయ్యారు. 4 దిక్కులను కిందకు పైనకు చిరకాలము సంచరించారు. ఆ రూపమునకు మొదలు గాని చివరి గాని చూడలేకపోయారు.